సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో హీరోయిన్ లయ గారు నా చిన్నప్పుడు హీరోయినే, సో ఇప్పటికీ హీరోయినే. ఏంటి మేడం అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నారు? ఏం లేదండి, అలాగే లేను. తెలుస్తుంది, కాకపోతే దూరం నుంచి తెలియకపోవచ్చు, దగ్గర నుంచి తెలుస్తుంది. కానీ పర్వాలేదు. ఓకే. చిన్నప్పుడు మేము మూవీ టాటా పిల్ల, మధ్యలో లైలా, ఇంకా కొన్ని కొన్ని మూవీస్, కామెడీ మూవీస్ చూసినప్పుడు బాగా నవ్వుకునే వాళ్ళం. సో ఇప్పుడు మీరు మీ పిల్లలతో ఆ సినిమాలు చూసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మా పిల్లలకి అంటే నేను మామూలుగా అయితే స్పెసిఫిక్గా నా సినిమాలు అనేది ఏమీ స్పెసిఫిక్గా చూపించలేదు. కానీ వాళ్ళు తెలుగు సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ అక్కడ రిలీజ్ అయినవన్నిటికీ F2 చూశారు, తర్వాత పద్మావతి చూశారు, తర్వాత మన హిందీ పద్మావతి దీపికా పదుకొనే, తర్వాత కల్కి 2 చూశారు, సలార్ చూశారు, బోలా శంకర్ చూశారు. అంటే వాట్ ఐ మీన్ ఇస్ వీలైనంత వరకు ఎన్ని వీలవుతే అన్ని రకాల సినిమాలు అక్కడ రిలీజ్ అయినవన్నీ అన్నీ చూశారు. బాహుబలి ఇవన్నీ చాలా చాలా పెద్ద హిట్స్ అని అయినవన్నీ చూశారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు జనరేషన్తో టచ్లో ఉన్నారు. కానీ నా సినిమాలు నేను చూపించలేదంటే వాళ్ళు చూస్తారు, కానీ వాళ్ళు ఫీల్ అవుతారు. నేను ఏడ్చినా లేకపోతే నేను ఏదైనా బాధపడినా మమ్మీ ఎందుకు అలాగా అని వాళ్ళు అనుకుంటారు. సో అందుకని ఊరికనే వాళ్ళకి ఇంకా సరిగ్గా చూపించలేదు. అప్పుడప్పుడు ఏదైనా టాపిక్ వస్తే దాని రిలేటెడ్గా ఏదో చూపిస్తాను అంతే. సో మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది? చాలా లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీకాంత్ గారు మీరు చేశారు. మిస్టర్ మిడిల్ క్లాస్ అనేది టైటిల్లో ఉన్నట్టే మిడిల్ క్లాస్ పీపుల్ చాలా కనెక్ట్ అవుతారండి. మిడిల్ క్లాస్ అంటే మనం అందరం కూడా ఒక రకంగా మిడిల్ క్లాసే. లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అని అట్లా ఏం లేదు. అందరూ మిడిల్ క్లాస్ కింద లెక్క. సో మనం అందరం కనెక్ట్ అవుతాము. సో ఫస్ట్ నేను కనెక్ట్ అయిన క్యారెక్టర్ వచ్చి శ్రీకాంత్ గారే. ఎందుకంటే ఒకసారి ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే దేవుని అనేయడం మామూలు అయిపోయింది. అంటే మన ప్రయత్నం చేసినా కొన్నిసార్లు అవ్వదు. దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. మనం దేవుణ్ణి అనడం అలవాటు అయిపోయింది. సో ఇది ఆయన అనడం కాదు, ఆయన ఇచ్చేదే ఒక రీజన్ కోసం. నీకు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి అందరికీ ఇస్తే ఎలా ముందుకెళ్తుంది? సో నీకు ఇచ్చి ఇంకొకరు తీసేసి అలా ఆయన ఓన్ లాజిక్ ఉంటుంది ఎందుకు అలా చేస్తారు అని. సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. సో అలా కాకుండా ఒక ఫన్నీ వేలో ఒక చిన్న అంటే అండర్స్టాండింగ్ వస్తుంది అని ఫన్నీ వేలో ఏదో లెక్చర్ పీక్స్తున్నట్టు కాకుండా చేసిన సినిమా అంతే. సో మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే జనాలు థియేటర్ రావడం కష్టమైపోయింది. సో ఒకప్పుడు చూసుకున్నట్టయితే సినిమానే ఒక పండగలా ఉండేది థియేటర్ల దగ్గర. సో ఏం చెప్తారు ఇప్పుడున్న సినిమా పొజిషన్ గురించి? అంటే అండి నాకు కూడా అనిపిస్తుంది, అది చూస్తే బాధేస్తుంది. అది నా సినిమా అని కాదు, వేరే సినిమా అని కాదు, ఏ సినిమా అయినా సరే ఆ కష్టం ఒకటే. ఎవరికైనా ఆ కష్టం ఒకటే. అది 2 ఏళ్ళు తీసినా, 10 ఏళ్ళు తీసినా, ఒక రోజు తీసినా అది ఆ కష్టం ఒకటే. ఆ కష్టం తీసిన తర్వాత అది చూసి బాగాలేదైనా పర్లేదు, నచ్చలేదు అయినా పర్లేదు, నచ్చాలని నేను లేదుగా, కానీ చూసి నచ్చలేదనో లేకపోతే ఏదో ఒకటి చూసినా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అరే వచ్చి ఎఫర్ట్ పెట్టి చూసారు చాలు, ఓకే నచ్చలేదా సరే మేము నెక్స్ట్ టైం బెటర్గా చేసుకుంటాం అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అసలు చూడకపోతే మేము అసలు బెటర్గా ఏం చేసుకోవాలి, అసలు నచ్చిందా నచ్చలేదా, దాన్ని ఏం బెటర్ చేయాలి అనేది అర్థం అవ్వని సిచ్యువేషన్లో ఉంది అని నేను ఫీల్ అవుతున్నా. సో దానికోసమైనా వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. అది ఏ సినిమా అయినా కొంచెము ఈ ఫాస్ట్ లైఫ్కి అలవాటు అయిపోయి ఫాస్ట్గా ఉండాలి అని అనుకుంటున్నారేమో. సో కానీ కొంచెం కొన్ని సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ఇవి కూడా ఉంటాయి. అలాంటి సినిమాలు కూడా చూస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని నా ఫీలింగ్. సో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చాలా ఉన్నాయి మేడం, మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? డెఫినెట్గా రాజమౌళి గారి సినిమా కోసం వెయిట్ చేస్తాము. డెఫినెట్లీ SSMB 29 వారణాసి. అండ్ ఇప్పుడు పెద్ద వస్తుంది, పెద్ద డెఫినెట్లీ చూస్తాను, చూడాలనిపిస్తుంది. సో అలా ప్రతి సినిమా మేము కూడా చూసి, అంటే ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా చూడాలని అనుకుంటాము. కొన్ని మల్టిపుల్ సినిమాలు ఉంటే అన్ని సినిమాలకి వెళ్ళలేం కాబట్టి 1-2 అట్లీస్ట్ పిక్ చేసుకొని చూడడం అయితే జరుగుతుంది. నేను కూడా థియేటర్లో, పైగా నేనే థియేటర్కి అందరు రమ్మని చెప్పి నేను కూడా థియేటర్కి వెళ్ళే చూస్తున్నాను. ఓకే. సో ఈ మధ్య కాలం రిలీజ్ అయిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి ఈ జనరేషన్ వాళ్ళు? ఈ మధ్యకాలంలోన చాలా మంచి సినిమాలు ఉన్నాయండి. నేను సడన్గా గుర్తు పెట్టుకోలేకపోతున్నాను, కానీ దుల్కర్ సల్మాన్ గారితో ఒకటి వచ్చింది, అది మృణాల్ ఠాకూర్ తను కలిపి చేశారు కదా, అది సీతారామం. అది అంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ కాదు, కానీ అది కూడా యూఎస్లో చూసింది. తర్వాత మొన్న
మొన్న ఆ, చాలా హిట్ సినిమాలు లిటిల్ హార్ట్స్ అని లేకపోతే ఇలా చిన్న చిన్న సినిమాలు కూడా హిట్ అయినవి ఉన్నాయి. సో అవన్నీ కూడా బాగున్నాయి. అవన్నీ చూస్తున్నాము. ఓటీటీలో రిలీజ్ అయ్యే కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్లు ఉన్నాయి. చాలా చాలా బాగా చేస్తున్నారు అందరూ. మంచి వర్క్ చేస్తున్నారు అందరూ. సో మీ మీ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ.